కీర్తనలు 55:18లో నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు అంటున్నాడు దావీదు. ఏమట? శత్రువులు అనేకులై దావీదు మీదకి వచ్చారు, కానీ దేవుడు ఏం చేశాడు? ఏ కీడు, ఏ హాని, ఏ నష్టము, ఏ ప్రాణాపాయము దావీదుకు సంభవించకుండా దేవుడు సమాధానపరిచి అతని ప్రాణాన్ని విమోచించాడని చెప్తున్నాడు. ఈరోజు మనకు వ్యతిరేకంగా ఏ శత్రువు లేస్తున్నాడో, ఎట్లాంటి శత్రుత్వాలు లేస్తున్నవో యేసు నామములో అవన్నీ అణచివేయబడునుగాక, మనకు సమాధానము కలుగునుగాక, మన ప్రాణము విమోచింపబడునుగాక. ఆమెన్. దావీదుకు తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉండి మనల్ని కూడా విడిపించునుగాక. ఆమెన్. కీర్తనలు 69:4లో కూడా ఏమంటున్నాడంటే, నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెండ్రుకల కంటే విస్తారముగా ఉన్నారు, అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు అంటున్నాడు. ఎట్లాంటి శత్రుత్వం వచ్చిందంటే నిర్నిమిత్తం, కారణం లేదు. ఇప్పుడు మనం తప్పు చేసినాం అనుకోండి, తప్పు చేసినప్పుడు మనల్ని ఒకరు ఏదైనా మాట అంటే, అవునులే నేను ఆ మాట అనకపోవాల్సింది, నేను ఈ తప్పు చేయకపోవాల్సింది, నేను ఈ తప్పు చేసిన కాబట్టి, ఈ మాట నేను అన్నా కాబట్టి నా మీదికి ఇట్లాంటి మాట వచ్చింది అని మనం కొంచెం సమర్థించుకుంటాం, సర్దుకొని సరేలే నాదే తప్పు అనుకుంటాం. మనం ఏ తప్పు చేయనప్పుడు, మనము ఏ దోషము చేయనప్పుడు, ఏ మిస్టేక్ మాట మనం మాట్లాడినప్పుడు అనవసరంగా అన్యాయంగా మన మీదికి ఒకటి వచ్చింది అనుకోండి, ఒక నింద, ఒక గాయం, ఒక మాట, ఒక నొప్పించే ఒక పని మన ఎదుట వచ్చింది అనుకోండి, ఎంత బాధ కలుగుతుందా? అరే నేను ఏం మాట అనలేదే, అరే నేను ఏం చెడు పని చెయ్యలేదే, నేను ఎవరిని తృణీకరంగా మాట్లాడలేదే, ఎందుకు నాకు ఈ మాట రావాలి? నేను తప్పు చేస్తే మాట పడతా, సరే నేను తప్పు చేయనప్పుడు ఎట్లా నా మీదకి వచ్చింది? ఎంత బాధపడతాం కదా మనుషులంగా, ప్రతి ఒక్కరం బాధపడతాం. అయితే దావీదు అంటున్నాడు, నాకు కూడా కారణం లేకుండా వచ్చింది శ్రమ, కారణం లేకుండా మనుషులు నన్ను పగబడుతున్నారు, పగబట్టి చంపడానికే ప్రయత్నం చేస్తున్నారట. మరి పగబట్టి మాటలని వదిలేయటం కాదు, పగబట్టి ఏం చేస్తున్నారట? చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వేదన పడుతూ ఈ మాట పలుకుతున్నాడు దావీదు. ఈరోజు ఏ వేదనకరమైన పరిస్థితి మనకుందో, ఏ చెయ్యని నేరానికి శిక్ష మన మీద పడుతుందో, యేసు నామములో అవన్నీ కొట్టివేయబడునుగాక. మన అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత మనం పొందుకుందుముగాక. నిందకు ప్రతిగా పూదండ ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్. నిర్నిమిత్తముగా నా మీద పగబట్టవారు ఎంతమంది అంటున్నాడు? ఇక 1, 2, 3 ఇంతమందే అనటం లేదు. ఎంతమంది అట? తల వెంట్రుకలు మనం లెక్కించగలమా? మనం లెక్కించలేం, కానీ లెక్కించే వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయన ఎవరు? దేవుడు. హల్లెలూయా. మన తల వెంట్రుకలు ఎన్నున్నవో మన తలలో ఆయన లెక్కించి ఉన్నాడట. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం కదా. అలాంటప్పుడు శత్రువులు తల వెంట్రుకల కంటే ఎంత విస్తారంగా లేచినా దేవుడు ఏం చేస్తాడు? విడిపించుటకు ఆయన సమర్థుడు కాబట్టి ఆయనకే మొరపెడుతూ అంటున్నాడు, నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎట్లా శత్రువులు అయినారట? అబద్ధాన్ని బట్టి శత్రువులైనట. నిజమే, దావీదు తప్పు చేసినాడు, చంపేద్దాం పండి, లేకపోతే తీర్పు తీర్చుదాం పదండి, లేకపోతే వ్యాజ్యం ఆడదాం పదండి అనే వాళ్ళు కాదు. వాళ్ళు ఎట్లా? అబద్ధాన్ని బట్టి, ఏ కారణం లేదు అక్కడ, వాళ్ళు అతన్ని పట్టుకోవడానికి ఏ హేతువు లేదు, కానీ ఏం చేస్తున్నారట? కారణం లేకుండా ఒక అబద్ధాన్ని బట్టి, సత్యంగా కాకుండా అసత్యాన్ని బట్టి వాళ్ళు శత్రువులై సంహరింపాలని కోరుతున్నారు. ఇక్కడ అబ్షాలోము విషయంలో కూడా, అబ్షాలోము దావీదు మీద పగపట్టడానికి కారణం ఏంటిది? ఏమన్నా కారణం ఉందా? దావీదుకు కుమారులు పుట్టినప్పుడు ఎంత ప్రేమగా చూస్తున్నాడు అనేది బైబిల్లో మనం చూస్తాం. ఒకానొక సందర్భం వచ్చినప్పుడు తన కుమారుడైన అమ్నోను పాపం చేసి చచ్చిపోతే దావీదు చాలా ఏడ్చినట్టుగా వాక్యం సెలవిస్తుంది. తర్వాత ఒక బిడ్డ జబ్బుపడి దేవుని చేత మొత్తబడి చంపబడితే, ఆ బిడ్డ కోసం కూడా ఆ చంపబడక ముందు ఆ బిడ్డ జబ్బు పడినప్పుడు 7 రోజులు కూడా అతను రాత్రింబగళ్ళు దేవుని పాదాల దగ్గర నిద్రాహారాలు మాని, స్నానం కూడా మాని దేవుని దగ్గర ఏడుస్తూ ఉన్నాడట. ఆ బిడ్డ చనిపోయిన తర్వాత తిరిగి లేచి దేవునికి స్తుతి చెల్లించి అతను మరలా తిరిగి భోజనం చేసినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అంటే తనకున్న పిల్లల్ని ఎంత శ్రద్ధగా, ఎంత ప్రేమగా దావీదు చూసుకున్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మరి అట్లాంటప్పుడు అబ్షాలోముకి దావీదు ఏమన్నా అన్యాయం చేసి ఉంటాడా? చేసి ఉండడు. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు
అసలు అన్యాయం చేయాలనుకుంటారా? అనుకోరు. అయితే కొంతమంది కఠినాత్ములు ఉండవచ్చు లోకంలో. వాళ్ళ గురించి మన ధ్యానం చేయటం లేదు గానీ, ప్రేమ గల తల్లిదండ్రులు ఏం చేస్తారు పిల్లలకు, ఎంతమంది పిల్లలున్నా వాళ్ళకందరికీ ఉన్న ఆస్తి గావచ్చు, వారి దగ్గరున్న ధనం కావచ్చు, వారి దగ్గరున్న ఇంకేమైనా కావచ్చు, పంచి ఇవ్వాలి సమానంగా అని జెప్పేసి, మంచి నీతిమంతులైన, దేవునికి భయపడే మంచి భక్తి కలిగినటువంటి ప్రార్థన పరులైన తల్లిదండ్రులు ఎవ్వరైనా కోరుకుంటారు. నా పిల్లలు నలుగురున్నారా? నలుగురు గూడా బాగుపడాలని కోరుకుంటారు కదా! నలుగురు గూడా గొప్పవారు గావాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. అట్లాగే దావీదు గూడా తన పిల్లల విషయంలో అందరూ బాగుపడాలని కోరుకున్నాడు. అయితే ఈ అబ్షాలోము విషయంలో అలాగే కోరుకుంటే, అబ్షాలోము ఏం చేస్తున్నాడు? అబ్షాలోము సొంత కడుపున పుట్టిన కుమారుడే దావీదు పైన శత్రుత్వం వహించి లేచాడు. అసలు ఎందుకు అబ్షాలోము దావీదుకు శత్రువు కావడానికి కారణం ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే మొదటి విషయం ఏమిటి అనంటే, అతనికి రాజ్య పరిపాలన అంటే కొంచెం ఆసక్తి ఉంది. ఆ ఆసక్తి వల్ల, ఆ ఇష్టం వల్ల ఏమైందంటే, మరి తండ్రి దగ్గరికెళ్ళి, నాన్న నాకు ఈ ఆశ ఉంది, ఈ ఇష్టం ఉంది, రాజ్య పరిపాలన చేయాలని, నన్ను రాజుని చేయండి అని కూర్చొని మాట్లాడుకుంటే బాగుండేది కదా. ఇప్పుడు పిల్లలు కూడా మనం చూస్తున్నప్పుడు సమాజంలో వారికి ఏదైనా ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే, వాళ్ళకి ఒక సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళమంటే, లేదు నాకు అది ఇంట్రెస్ట్ లేదు, నాకు ఈ సబ్జెక్ట్ ఇష్టం ఉందని చెప్పేసి ఇట్లా కూర్చొని మాట్లాడుకొని చదువుకొని బాగుపడే పిల్లలు కొంతమంది ఉంటారు. తల్లిదండ్రుల ఫోర్స్‌ని బట్టో, లేకపోతే వాళ్ళకే చెప్పేంత ధైర్యం లేకనో ఏం చేస్తారు, ఇష్టం లేని సబ్జెక్ట్ చదివి, ఏ ఉద్యోగము లేకుండా, ఏ విధంగాను బాగుపడకుండా, వాళ్ళకు వాళ్ళు స్ట్రగుల్ అవుతూ, వాళ్ళు సఫర్ అవుతూ, ఏం సంపాదించకుండా, ఏమో విజయాలు పొందకుండా అందరి చేత మాటలు పడే పిల్లలు కొంతమంది ఉంటారు. అయితే ఈ అబ్షాలోము కూడా ఏం చేసి ఉండవలసి ఉండే అంటే, తండ్రి దగ్గరికెళ్ళి నాకు ఈ ఆశ ఉంది, ఈ విషయంలో నాకు ఆసక్తి ఉంది, ఇలా చేస్తే నేను రాణించగలుగుతాను అని చెప్పేసి మాట్లాడుకోవాల్సింది. అయితే తల్లిదండ్రుల దగ్గరికెళ్ళి పిల్లలు మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటి నేను సూచిస్తున్నాను ఏమిటంటే, ఏదైనా విషయంలో ఆసక్తి ఉంటే డైరెక్ట్‌గా వెళ్ళి తల్లిదండ్రుల దగ్గరికెళ్ళి, మరి నాకు పలానా విషయాల్లో, అంశాల్లో ఆసక్తి ఉంది, అదైతే నేను రాణించగలను, నేను చేయగలను, నాకు సహాయం చేయండి అని చెప్పేసి, నన్ను ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి, ఆ విషయంలో నా కొరకు పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి ముఖాముఖిగా మాట్లాడుకొని ఆ దిశలో వెళ్తే బాగుపడతారు. అలా చేయడానికి ప్రయత్నం చేయండి. కానీ ఎంత మాత్రం గూడా ఇష్టం లేని ఫీల్డ్‌లోకెళ్ళి ఓడిపోవటము, దాన్ని బట్టి జీవితాలు ముగించుకోవటము, ఈ విధంగా జీవితాల్ని నాశనం చేసుకోవద్దని నేనొక సలహా ఇస్తున్నాను. అయితే ఈ విధంగా అబ్షాలోము తండ్రి దగ్గరికెళ్ళి మాట్లాడుకోవాల్సింది కానీ, తనకి ఏం తోచిందో, ఏం ఆలోచన వచ్చిందో, దాని ప్రకారం వెళ్ళడానికే ఇష్టపడుతున్నాడు గానీ, తండ్రికి షేర్ చేయలేదు, తండ్రికి చెప్పుకోలేదు, తాను మంచా చెడా అనేది విచారణ చెయ్యలేదు. ఏది ఇష్టమో అది నెరవేర్చుకోవడానికి మనము లేము. మనం ఎందుకొరకున్నామంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి మనమున్నాం. హల్లెలూయా! మనం ఎందుకున్నాం? దేవుని చిత్తం నెరవేర్చడానికి ఉన్నాము. దేవుడు తన ఇష్టం కొరకు, తన చిత్తం కొరకు, తన ప్రేమ కొరకు, తనతో మనం సహవాసం చేయటం కొరకు, తనతో స్నేహం చేయడం కొరకు మనల్ని పుట్టించుకున్నాడు. అయితే మనం దాన్ని గుర్తెరగకుండా, ఆయన చిత్తం కనుగొనకుండా మనం నడిచే దారి క్షేమమైంది కాదు. ఇక్కడ అదే అబ్షాలోము అదే మిస్టేక్ చేసినాడు. ఏ మిస్టేక్ అంటే, తన ఇష్టం నెరవేర్చుకోవడానికి తను ప్రయాసపడి తండ్రికి శత్రువుగా మార్చబడ్డాడు. తాను ఏలాలనుకున్నాడు, తాను పరిపాలన చేయాలనుకున్నాడు, కానీ అక్కడ కూర్చొని మాట్లాడలేదు. కొన్ని విషయాలు మనం కూడా ఇళ్లల్లో పిల్లలు, తల్లిదండ్రులు కావచ్చు, ఇంకా కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, కూర్చొని మాట్లాడుకుంటే కొన్ని సమస్యలు పరిష్కారం కావచ్చు. అయితే అలా కాకుండా శత్రుత్వం పెంచుకొని, పగ పెంచుకొని మనము ఏమాత్రం అట్లా ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. అబ్షాలోము అదే మిస్టేక్ చేసినాడు. తన తండ్రి దగ్గరికెళ్ళి తను మాట్లాడుకోకుండా తన ఇష్టం కొరకు తాను నిలబడ్డాడు. ఒకసారి అబ్షాలోము ఆలోచించవలసి ఉండెను. ఏమంటే, అసలు నా పట్ల దేవుని చిత్తం ఏముందో ఎప్పుడైనా ఆలోచించినారా మీరు? ఎప్పుడైనా అడిగినారా యేసయ్యని? దేవా నన్ను పుట్టించుకున్నావు కదా, నా పట్ల నీ చిత్తం ఏమిటి? నన్ను పుట్టించుకున్నావు కదా, నా పట్ల నీ ఆలోచన ఏమిటి? అసలు నీ ప్రణాళిక ఏమిటి? నేను ఏం చేయాలి అసలు అని మనం ఎప్పుడైనా అడిగినారా? అది మనం ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. దేవా నా పట్ల నీ చిత్తం ఏముంది? అసలు నేను ఏం చేయాలి? ఏం చేస్తే నీకు నచ్చుతుంది? ఏం చేస్తే నీ చిత్తం ఫుల్ఫిల్ అవుతుంది? నేను ఏం చేస్తే నువ్వు సంతోషిస్తావు? నన్ను పుట్టించినందుకు ఈ జన్మకు సార్థకత ఏమిటి? నేను ఏం చెయ్యాలి అని అడగాలి. అబ్షాలోము అలాగా ఏమాత్రం అడగడానికి ఇష్టపడలేదు. అట్లా అడగకుండా ఏం చేసినాడు, తన సొంత ఇష్టం కొరకు నిలబడ్డాడు. అసలు దేవుని చిత్తం ఏమిటి అబ్షాలోము విషయంలో, రాజ్యం విషయంలో అని అంటే, దేవుడు ఒకసారి దావీదుతో ఏం చెప్పినాడంటే, నీకు పుట్టబోవు ఒక కుమారుడు రాజు అవుతాడని చెప్పినాడు. అప్పటికి అబ్షాలోము పుట్టినాడు. ఈ ఈ వాగ్దానం దేవుడు దావీదుతో మాట్లాడింది ఎక్కడ అంటే యెరూషలేములో.
ఆ ఇక అబ్షాలోమేమో హెబ్రోన్లో ఉన్నప్పుడే పుట్టినాడు. అయితే ఇతను దావీదు హెబ్రోన్ నుండి యెరూషలేముకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి వేరే ప్రాంతం నుంచి మందసాన్ని తీసుకొని వచ్చి యెరూషలేములో పెట్టిన తర్వాత దేవుడు ఈ మాట దావీదుతో పలికినాడు, నీకు పుట్టబోవు ఒక బిడ్డ, అంటే ఒక కుమారుడు రాజు అవుతాడు. అంటే అప్పటికే అబ్షాలోము పుట్టినాడు, ఇంకా సొలొమోన్ పుట్టలేదు. పుట్టబోవు సొలొమోన్ కొరకు ఈ వాగ్దానం చేయబడింది. అయితే ఈ వాగ్దానం నా కొరకు కాదులే, రాజ్య పరిపాలన నేను కాదులే, దేవుడు ఒక వేరే ఆలోచన కలిగి ఉన్నాడు నా తండ్రి విషయంలో, పుట్టబో నా సహోదరుని విషయంలో అని అనుకోలేదు. కానీ నేను కోరుకున్నది నాకు కావాల్సింది అంతే, నేను అనుకున్నది జరగాలంతే, నేను ఇష్టపడింది నేను పొందుకోవాలంతే అని ఒక మొండిగా వెళ్ళినాడు. మనం అట్లాంటి మొండి మనసుతో వెళ్ళొద్దు. కానీ నేను ఇది కోరుకున్న ప్రభా నాకు అది కావాలంతే, అది కాదు. కానీ దేవా నా పట్ల నీ చిత్తం ఏముంది, నా పట్ల నీ ఇష్టం ఏముంది, నా పట్ల నీ ప్రణాళిక ఏముంది అని మనం అడగవలసిన అవసరత ఎంతో ఉంది. అది అబ్షాలోము అడగలేదు, తన సొంత చిత్తం కోసం వెళ్ళినాడు. అయితే సామెతల్లో మనం ఒక వాక్యం చూస్తే అక్కడ ఏం కనిపిస్తుందంటే 16వ అధ్యాయం 25వ వచనంలో, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును అని వాక్యం సెలవిస్తుంది. ఒకని మార్గం ఎట్లా కనిపిస్తుందట, మనం ఏ ప్లాన్ చేసినా మనకేమనిపిస్తుంది, మంచిగా పర్ఫెక్ట్ అనిపిస్తుంది కదా. ఎవరన్నా వచ్చి ఇది కాదు అది కాదని చెప్తే కొన్నిసార్లు స్వీకరించే మనసు కూడా మనకు ఉండదు. ఎందుకంటే మన హృదయం ఏం చెప్తుంది, నేను మాట్లాడింది కరెక్టే, నేను ఆలోచించింది కరెక్టే, నేను ఎన్నుకున్నది కరెక్టే, నేను చేసింది కరెక్ట్ అని మనకు అనిపించినప్పుడు ఎంతమంది వచ్చి మనల్ని కన్విన్స్ చేయాలనుకున్నా మనము ఒప్పుకోం కదా. అయితే ఫస్ట్ మనం ఆగి ఆలోచించి ప్రభు సన్నిధిలో విచారించి దావీదు వలె మనం దేవుని దగ్గర తెలుసుకుంటే అది మంచా చెడా, ఇది జీవానికి తీసుకెళ్తుందా మరణానికి తీసుకెళ్తుందా, ఇది విజయం వస్తుందా ఇది అపజయం వస్తుందా, దీనివల్ల నేను సిగ్గుపడవలసి వస్తుందా, దీనివల్ల నేను మంచి పేరు పొందుకుంటానా అనేది అప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మొదట నేను ఈ మార్గం వెళ్ళాలనుకుంటున్నాను ప్రభువా, ఇది మరి నీ చిత్తమా కాదా అని మనం ప్రతి విషయంలో దేవుని దగ్గర విచారించాలి. దావీదు కూడా ఏ యుద్ధం పోవాలన్నా ఏ పని మొదలు పెట్టాలన్నా ప్రభువా ఇది నీ చిత్తమా కాదా, నేను చేయాలా వద్దా, చేస్తే విజయమా అపజయమా, మరి ప్రజలు నాకు సహకరిస్తారా, నన్ను పట్టి శత్రువుకు అప్పగిస్తారా, ఇట్లా ప్రతి విషయంలో దావీదు దేవుని దగ్గర విచారణ చేసినాడు. కాబట్టి అట్లా విచారణ చేసి పని మొదలు పెట్టినాడు. కాబట్టి అతను ఎక్కడికి వెళ్ళినను ఏ పని మొదలు పెట్టినను ఏ యుద్ధంలోకి వెళ్ళినను అక్కడ విజయం కలిగింది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎన్నుకుంటున్న మార్గము మన దృష్టికి యథార్థంగా కనిపిస్తున్నా ఒకసారి దేవుణ్ణి అడుగుదాం, విచారణ చేద్దాం, ప్రభువా ఇది చేయమంటావా వద్దా. అట్లాగా ప్రతి విషయంలో దేవుని దగ్గర విచారణ చేసి విజయాలు పొందుకునే వారంగా మనందరము ముందుముగాక. ఆమెన్. అయితే రోమా పత్రికలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. రోమా 9:16లో మనం చూస్తే, కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వల్లనే అగును. ఏ కార్యమైనా ఏ విజయమైనా ఏ సహాయమైనా మనం ఎంత ప్రయాసపడినా మన శక్తి చేత మన భక్తి చేత మన బలం చేత కాదు కానీ, మనం ఎంత ప్రయాసపడినా మన చేత కాదు కానీ ఎవరి వల్ల అవుతుందట, కరుణించు దేవుని వల్లనే అవుతుంది. అతను ప్రయాసపడ్డాడు అబ్షాలోం, నేను రాజుని కావాలని చెప్పేసి అతను ఏం చేసినాడట, తండ్రికి అబద్ధం చెప్పి, తండ్రి నేను హెబ్రోన్కి వెళ్ళి అక్కడ మొక్కుకొని వస్తా, దేవుని దర్శించి వస్తా, బలులు అర్పించి వస్తా అని చెప్పేసి హెబ్రోన్కి వెళ్ళి అక్కడ చాలా మందిని సమకూర్చుకొని నేను రాజునైనా అని చెప్పేసి ప్రకటించండి అని చెప్పేసి ప్రజలకు అక్కడ చెప్పి కొన్ని రథాలు గుర్రాలు సైనికులు అధికారులు ఇట్లా అందరినీ సమకూర్చుకొని తండ్రికి అబద్ధం చెప్పి అక్కడికి వెళ్ళి అబ్షాలోము ఏలుతున్నాడు, అబ్షాలోము రాజయ్యాడు అని ఇట్లా ప్రకటించడానికి ఇన్ని కార్యాలు చేసి అట్లాగా అబద్ధాన్ని ఆశ్రయించి అతను ఆ విధంగా పని మొదలుపెట్టి చాలా ఘనంగా వెళ్ళాలనుకున్నాడు. కానీ అతను దేవుని చిత్తం కనుగొనలేదు. కాబట్టి అది యథార్థమైన మార్గం కాదు, కాబట్టి సరి అయిన మార్గం కాదు. కాబట్టి చివరికి ఏమైందంటే అతను వాక్యం సెలవిస్తున్న విధంగా ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంగానే కనిపిస్తుంది కానీ చివరికి అది మరణానికి చేరుతుంది అన్న విధంగా అబ్షాలోము మార్గం ఎక్కడికి చేరింది, మరణానికే కదా చేరింది. ఎందుకంటే మొదటిగా అతను దేవుని దగ్గర విచారణ చెయ్యలేదు, విచారణ చేయకుండానే మొదలుపెట్టినాడు, తను వెళ్తున్న మార్గం సరైందే అనుకొని ప్రయాణం సాగించినాడు, చివరికి మరణానికి చేరుకున్నాడు. చాలా నీచమైన ముగింపు అతను పొందుకున్నాడు. తల్లిదండ్రులకు దూరంగా భార్య బిడ్డలకు దూరంగా అరణ్యంలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఒక చెట్టుకు తల చిక్కుకొని భయంకరమైన చావు అబ్షాలోము చనిపోవటం జరిగింది. అయితే వాక్యం సెలవిస్తుంది, మనము ప్రతి విషయంలో దేవుని దగ్గర విచారణ చేయు వారమైతే మనం విజయాలు చూస్తామని, మనము చివరక గమ్యం దాకా మనం కొనసాగగలుగుతామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన జీవితం ఎట్లుంది, ప్రతి విషయంలో దేవుని దగ్గర విచారణ చేయు వారంగా
ప్రతి విషయంలో దేవునికి అనుకూలంగా నడిచే వారంగా మనం ఉన్నామా? మరి లేకపోతే దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ మరి మరణానికి మనకు చేరువ అట్లాంటి పరిస్థితి ఉందా? మనల్ని మనం పరీక్షించుకుందాం. అబ్షాలోం లాగా మన జీవితము ఎంత మాత్రం నీచంగా భయంకరంగా ముగించొద్దు గానీ నీతిమంతులకు కలుగు మరణం వంటి మరణము మనకు కలుగునుగాక. ఆమేన్. ఆ విధంగా అబ్షాలోము తన జీవితాన్ని అలాగ మొదలుపెట్టినాడు. తండ్రికి వ్యతిరేకంగా లేవడానికి అతను ప్రారంభమైనాడు. చివరికి ఏమైపోయిందంటే తన జీవితం ఆ విధంగా నాశనం అయిపోయింది, పతనం అయిపోయింది. ఇంకా ప్రసంగి 9:11 వాక్యం ఏం సెలవిస్తుందంటే, వడి గలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయం పొందరు. ఎంత అద్భుతంగా ఉంది కదా. వడి వడి అంటే స్పీడ్, బాగా స్పీడ్ ఉన్నోళ్ళట. స్పీడ్ ఉన్నోళ్ళు ఒక రన్నింగ్ రేస్ పెట్టినాం అనుకోండి, ఎవరు గెలుస్తారు? బాగా స్పీడ్గా పరిగెత్తగలిగిన వారు గెలుస్తారు కదా. అది మనం అనుకుంటాం, కానీ అది కాదట. తర్వాత బలం గలవారు యుద్ధం నందు విజయం పొందుతారు. ఒక ఇద్దరికి మల్ల యుద్ధం పెట్టినాం అనుకోండి, మల్ల యుద్ధం అంటే తెలుసు కదా, ఇద్దరు వ్యక్తులు చిన్న చిన్న బట్టలు వేసుకొని, అంటే కేవలం నడుము చుట్టూ మాత్రమే ఉంచుకొని బట్టలు, ఒళ్ళంతా ఖాళీగా ఉంచుకొని ఏం చేస్తారు, ఇద్దరు కలిసి పోరాడతారు. పోరాడి 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 అందులో ఎవరో ఒక్కరు గెలుస్తారు. అయితే మనం అనుకుంటాం కదా, ఆయనకి బాగా బలం ఉంది కాబట్టి ఆయన గెలిచినాడు, ఈయన కొంచెం తక్కువ బలం ఉంది కాబట్టి ఈయన ఓడిపోయినాడు అని చెప్పేసి మనం ఇట్లా జడ్జ్ చేస్తూ ఉంటాం కదా. నిజానికి ఏమిటి? వడిగలవారు పరుగులో గెలవరట, బలము గలవారు యుద్ధంలో విజయం పొందరట. దేవుని కృప చేతనే, దేవుడిచ్చే ఛాన్స్ని బట్టి, దేవుడిచ్చే అవకాశాన్ని బట్టి ఆ విధంగా ప్రజలు గెలుస్తారు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అబ్షాలోము ఏమనుకున్నాడు? నాకు ప్రజల బలం ఉంది అనుకున్నాడు. నాకు జ్ఞానం ఉంది, మా తండ్రి దావీదు గొప్పవాడు కావచ్చు కానీ నాకు మస్తు జ్ఞానం ఉంది కాబట్టి మా డాడీనే బోల్తా కొట్టిస్తా చూడు, నేను గెలిచి తీరుతా అనుకున్నాడు. ఏమైంది? గెలిచాడా? విజయం పొందుకున్నాడా? దేవుని కృప తప్ప మనకి ఇంకొకటి ఆధారం దిక్కు అస్సలు లేనే లేదు. ఆ విషయాన్ని అబ్షాలోం కనుగొనలేదు. అబ్షాలోం ఎక్కడ కానీ ఒక మంచి ప్రార్థన పరుడని కానీ, ఒక భక్తి పరుడని కానీ, దేవుని దగ్గరికి వెళ్ళి ఇక్కడ బలి అర్పించినాడని కానీ, దేవుని ఈ విధంగా స్తుతించాడని కానీ, అబ్షాలోము భక్తి గురించి ఏమైనా బైబిల్లో రాయబడిందా? మీ బైబిల్లో ఉందా? నా దగ్గర కూడా లేదు. అబ్షాలోం విషయంలో ఎక్కడ అతని భక్తి గురించి పొగడబడలేదు, రాయబడలేదు. మంచి ప్రార్థన పరుడుగా, భక్తి పరుడుగా ఎక్కడా చెప్పబడలేదు. కాబట్టి దేవునితో కనెక్షన్ లేకుండానే నడిచినాడు, దేవునితో కనెక్షన్ లేకుండానే పరిగెత్తినాడు, దేవుని అనుమతి లేకుండానే యుద్ధానికి వెళ్ళినాడు. ఆ యుద్ధంలో నశించిపోయినాడు. శత్రువుగా, ఒక నీతిమంతునికి శత్రువుగా లేచినాడు. కారణం ఉందా దావీదుకు శత్రువుగా అబ్షాలోం లేవడానికి? కారణం లేదు. కారణం లేకుండానే లేచినాడు, హఠాత్తుగా నాశనం అయిపోయినాడు. అబ్షాలోం జీవితం నుంచి ఈరోజు మనమేం నేర్చుకోవాలి అని అంటే, మొదటిగా నీతిమంతులకు వ్యతిరేకంగా మనము లేవడానికి వీలు లేదు. ఏ నీతిమంతులకు వ్యతిరేకంగా మనం నిలబడడానికి వీలు లేదు, అదొక విషయం. ఇంకొకటి, దేవుని చిత్తాన్ని కనుగొనకుండా ఏ విషయంలో మనము స్టెప్ చేయడానికి వీలు లేదు. ఇది నా దృష్టికి సరిగ్గా అనిపిస్తుందిలే, ఏం పర్వాలేదు, 100% ఏ దిక్కు నుంచి, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఏ దిక్కు నుంచి చూసినా, ఎక్కడి నుంచి ఆలోచన చేసినా, మొదటి నుండి చివరి నుండి ఎటు నుంచి ఆలోచన చేసినా నేను చేసే పని న్యాయం అనిపిస్తుంది అని అని మనం భ్రమపడడానికి వీలు లేదు. కానీ ఏం చేయాలంటే దేవుని దగ్గర విచారణ చేసి మనం పని ప్రారంభిస్తే అందులో మనకు దేవుని కృప వల్ల విజయం వస్తుంది. కానీ నా బలము, నా భక్తి, నా శక్తి, నా జ్ఞానము, నేను చేయగలను, నాకు సామర్థ్యం ఉంది, నాకు టాలెంట్ ఉంది అని అనుకోవడానికి అసలు వీలే లేదు. ఆ విధంగా అబ్షాలోం చేసినాడు కాబట్టి నశించిపోయినాడు. మనం ఎంత మాత్రం అబ్షాలోం వలె ఉండకుందుముగాక. ఆమెన్.